సార్ ఒక గుడ్ టెక్నాలజీ లీడర్ మిగతా వాళ్ళతో స్టాండ్ అపార్ట్ అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? మంచి క్వశ్చన్ నిజంగా చెప్పాలంటే. ఒక టెక్నాలజీ లీడర్ షుడ్ క్యారీ ఫస్ట్ స్కిల్ అయితే ఎంపతి ఉండాలి. మీ తోటి ఎంప్లాయీస్ తోటి యూ షుడ్ బి వెరీ కర్టియస్ అండ్ ఎంపథెటిక్. మీరు వాళ్ళతో ఎంపథెటిక్గా ఉంటే వాళ్ళ నుంచి బెస్ట్ తీసుకురాగలరు. రెండోది యూ షుడ్ బి ఎ గుడ్ స్టోరీ టెల్లర్ అండ్ మీన్స్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి స్టోరీస్ బాగా ఉపయోగపడుతుంది, ఏం చేయగలం. మూడోది యూ నీడ్ టు బిల్డ్ ద ట్రస్ట్. A trustworthy leader will create huge collaborative environment. Fourth, the problem solving capability. ఆ లీడర్కి ప్రాబ్లం ఏదైనా ఉండని మల్టిపుల్ సొల్యూషన్స్ రాగలగాలి. ఇన్ఫ్యాక్ట్ నేను నేర్చుకున్న నా లీడర్స్ నుంచి కూడా అదే. వాళ్ళు ఒక ప్రాబ్లమ్ని 4-5 రకాలుగా సాల్వ్ చేయగలమని చెప్పగలుగుతారు. సో లిమిట్ లేదు, లిమిట్లెస్ థింకింగ్. ఐదవది వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు లుక్ అట్ ప్రాబ్లమ్ సాల్వింగ్తో పాటు లిజనింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ గుడ్ లీడర్, మీ టీం చెప్పేది మీరు వినాలి. చాలా మటుకు లీడర్స్కి పేషెన్స్ ఉంటుంది. అన్నీ నాకే తెలుసు, ఎవరు చెప్పినా నేను చెప్పిందే వినాలి. అలాంటి పద్ధతి మార్చుకోవాలి. ఆ పద్ధతి ఎప్పుడైతే మార్చుకొని గుడ్ లిసనింగ్ స్కిల్స్ తోటి మీ టీం చెప్పింది కూడా మీరు వినగలిగితే దాన్ని అవగాహన చేసుకొని మంచిది చెడుది అప్పుడు ఆలోచించి మీరు రెస్పాండ్ చేస్తే బాగుంటుంది. ల్యాక్ ఆఫ్ పేషెన్స్ క్రియేట్స్ అ ప్రాబ్లం, బట్ హ్యావింగ్ పేషెన్స్ కెన్ క్రియేట్ మల్టిఫుల్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ పెంచుకోవాలని నేను అంటాను. గుడ్ లీడర్ షుడ్ క్యారీ ద గుడ్ ట్రస్ట్ స్కిల్స్. రైట్ సార్. ఇప్పుడు జాబ్ రావడం మీకు తెలిసిందే చాలా టఫ్ సిచ్యువేషన్ అయింది. సో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ జాబ్ కోసం చూసుకుంటే చాలా వార్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఒక రకంగా కురుక్షేత్ర యుద్ధం అన్నట్టే. ఆ కురుక్షేత్ర యుద్ధానికి ఎట్లాంటి ఆయుధాలు, ఎలాంటి స్కిల్స్ వాళ్ళు సంతరించుకోవాలంటారు? మీరు నిజంగా చెప్పాలంటే కురుక్షేత్ర యుద్ధము, మహాభారత యుద్ధం అదంతా ఒకటే. కానీ ఆలోచించాల్సింది ఏంటంటే మన కాలేజ్లో చెప్పే సబ్జెక్ట్స్ కానీ వాటిని మనం అర్థం చేసుకుని ఫౌండేషన్ స్కిల్స్ అంటారు. ఆ ఫౌండేషన్ స్కిల్స్ ఉంటే మీరు ఏదైనా నేర్చుకోవచ్చు. అంటే దే ఆర్ మేకింగ్ యూ లిటరేట్. నేను అనాలజీ చెప్పాలంటే అది బేస్. ఇప్పుడు ఏంటంటే మనకు ఇంగ్లీష్ నేర్పించారనుకోండి, ఏబిసిడీలు నేర్పించారనుకోండి, వర్డ్స్ నేర్పించారనుకోండి, మీకు ఏ బుక్ అయినా ప్రపంచంలో ఇచ్చినా మీరు చదువుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. అలానే నేనేమంటానంటే ఫ్యూచర్లో మీరు కావాల్సింది లిటరసీ, ఏఐ లిటరసీ పెంచుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఏఐ లిటరేట్, రేపు ఏ కొత్త ఫ్రేమ్వర్క్ కానీ ఏ కొత్త టూల్ కానీ మీరు ఫియర్లెస్గా పెంచుకోగలుగుతారు, నేర్చుకోగలుగుతారు, అడాప్ట్ అవ్వగలుగుతారు. సో ఏఐ లిటరసీ ఈజ్ అ ఇంపార్టెంట్ స్కిల్ వాట్ యూ నీడ్ టు డెవలప్. రెండోది ట్రెండ్స్ని గమనిస్తూ ఉండాలి, మార్పులను గమనిస్తూ ఉండాలి. ఏంటి మార్పులు జరుగుతున్నాయి, ఆ మార్పులు తగ్గట్టు నా నైపుణ్యం ఉందా లేదా, ఆ నైపుణ్యం లేకపోతే నేను ఎలా పెంచుకోవచ్చు, నేను అప్ స్కిల్ చేయాలా, క్రాస్ స్కిల్ చేయాలా, ఈ విధానాల్లో నాకు ఏంటి కోర్సులు ఉన్నాయి, ఎలాంటి ప్రోగ్రామ్స్ నేను అటెండ్ అవుతే నాకు నైపుణ్యం వస్తుంది, అది ఆలోచించాలి. సో ఫౌండేషన్ స్కిల్స్ మీద మీరు ఈ నైపుణ్యం తగ్గట్టు స్కిల్స్ని పెంచుకోగలిగితే మాత్రం యు ఆర్ ఆన్ పార్ విత్ ఇండస్ట్రీ. లేదంటే మాత్రం కష్టం. చాలా మటుకు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ వెళ్ళి నాకు 9.0 గ్రేడ్ వచ్చింది, 9.5 గ్రేడ్స్ పర్వాలేదు, బాగానే ఉన్నాయి, కానీ మీ స్కిల్స్ ఇండస్ట్రీ రెలవెంటా కాదా అది ఆలోచించండి. అది ఆలోచించాలంటే మీరు కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళతోటి నెట్వర్క్ చేయాలి, అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది, ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ అనేది మీరు ఫస్ట్ ఇయర్ నుంచి తెలుసుకోవాలి. 4th ఇయర్ అయిపోయాక నేను తెలుసుకుంటే కుదరదు. మొదటి సంవత్సరం నుంచి ఇండస్ట్రీ వాళ్ళతో నెట్వర్క్ అవుతే మీకు అర్థమవుతుంది. దానికోసం మీరు కాన్ఫరెన్సెస్ అటెండ్ కావాలి, ఈవెంట్స్ అటెండ్ కావాలి, హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయాలి, ఛాలెంజెస్ తీసుకోవాలి, అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్లో నేను ఎట్లా రాణిస్తాననేది ఆలోచించాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్కి. ఇవి చేయగలిగితే వాడు ఎక్కడైనా ఎదగలడు. ఇప్పుడు ఎట్లా ప్యాకేజ్ చూసుకోవాలంటారా? కంపెనీని బట్టి సెలెక్ట్ చేసుకోవాలా? నా మటుకంటే ప్యాకేజ్ కంటే స్కిల్ ఎలా వాడుతున్నా అనేది చూసుకోవాలి, ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి. ఇనీషియల్ 3-4 ఇయర్స్ ప్యాకేజెస్ గురించి ఆలోచించకూడదు. జాబ్ రెడీనెస్ కోసం, స్కిల్ రెడీనెస్ కోసం, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఎక్స్పోజర్ చాలా ఇంపార్టెంట్. మీకు సఫిషియంట్ ఎక్స్పోజర్ 3-4 ఇయర్స్లో దొరికింది అనుకోండి, డిఫరెంట్ ఛాలెంజెస్, డిఫరెంట్ ఏరియాస్ మీద పనిచేయడం, మీ నైపుణ్యత పెరుగుతుంది. ఆ తర్వాత మీరు ప్యాకేజ్ డిమాండ్ చేయొచ్చు. మీరు ఇప్పుడు వచ్చేదానికంటే 3-4 వస్తాయి. అంతేగాని మనకి ఎక్స్పోజర్ లేకుండా, నైపుణ్యం లేకుండా ప్యాకేజ్ గురించి ఆలోచించండి. మీకు మొదట్లో దొరుకుతుంది, తర్వాత తడబడుతుంది. సస్టైన్ కావడం చాలా కష్టం అవుతుంది. రైట్ సార్. ఏ స్కిల్స్లో వాళ్ళకి పట్టు ఉండాలంటారు బేసిక్గా?
ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నారనుకోండి, ఏఐ టూల్స్ మీద పట్టు ఉండాలి. అండ్ దాంతోపాటు మీకు ఏఐకి సంబంధించిన ఆంటాలజీ నేర్చుకొని ఉండాలి. అంటే ప్రతి లాంగ్వేజ్కి కానీ ప్రతి సబ్జెక్ట్కి కానీ కొన్ని పదాలు ఉంటాయి. ఆ పదాలు ఏంటి, ఎక్కడ వాడాలి, ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, ఏ డొమైన్కి ఏ విధంగా వాడాలి అనేది తెలుసుకొని ఉండాలి. మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంది, కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంది, ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్ అంటే ఏంది, టోకెన్ ఎకనామిక్స్ అంటే ఏంటి, ఇవి కొన్ని కొత్త పదాలు వస్తూ ఉంటాయి. అవి ఎలా రిలవెంట్ అనేది తెలుసుకోవాలి. అలానే వాళ్ళు ఆలోచించాల్సింది అంటే కొత్త రోల్స్ ఏమి ఎమర్జ్ అవుతున్నాయి. ఇప్పుడు ఏఐ ద్వారా మీకు కనీసం ఎంత కాదన్నా, ఇప్పుడు పాతగా మనం డెవలపర్స్ అనేవాళ్ళం, ఇప్పుడు ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్స్ అంటున్నాం. పాతగా ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్స్ అనేవాళ్ళం, ఇప్పుడు కొత్తగా మనం ఏఐ ఆర్కెస్ట్రేటర్స్ అంటున్నాం. అట్లా రోల్ డెఫినేషన్స్ మారిపోతాయి. రోల్స్ పనిచేసే విధానం మారిపోతుంది, వాడడం మారిపోతుంది. మీరు కన్స్ట్రక్షన్ బిజినెస్ తీసుకోండి, పాత కన్స్ట్రక్షన్ పద్ధతి ఏంటి, కొత్త కన్స్ట్రక్షన్ పద్ధతి ఏంటి, మారిందా లేదా? అలానే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో పాత పద్ధతి ఏంటి, ఇప్పుడు కొత్త పద్ధతి ఏంటి, ప్రతిదీ ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉంటుంది. ఆ పద్ధతులు మనం తెలుసుకొని ఆ విధానాలకు తగ్గట్టు మనం మార్చుకుంటూ ఆ నైపుణ్యత పెంపొందించుకోగలిగితే మాత్రం మనం రాణిస్తాం. ఏ రంగంలోనే రాణిస్తాం.